హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. తమ్నెయిల్ చూసి అర్థమైంటుంది ఈరోజు కూడా ఏదో ఐటమ్స్తో అయితే వచ్చింది సమీరా వీడియో ముందుకు అనుకుంటున్నారు కదా. నిజమేనండి, నేను ఈసారి అయితే క్లాతెస్ అయితే తెప్పించాను. ఎక్కడి నుంచి అంటే మీషో నుంచి ఒక చీర శారీ, అంటే నేను కట్టుకున్నదే చూడండి, చాలా బాగుంది. నేను కట్టుకున్న శారీ కూడా నేను ఆర్డర్ పెట్టి తెప్పించాను. నిన్ననే వచ్చాయండి. వీడియోలో చూపించేద్దాం, దీని రివ్యూ చూద్దామని నేనైతే కట్టుకొనే మీ ముందుకైతే వచ్చేసాను. చూసారా, చూపించడం కంటే మనం ఇలా వేసుకొని చూపిస్తే చాలా నీట్గా అర్థమవుతుందని నేనైతే కట్టుకొని చూపించానండి. ఇందులోకి బ్లౌజ్ మనకి చాలా ట్రెండీ అవుతున్న శారీ అండి ఇది. ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్లోనైనా, మన యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అయినా కానీ, ఆన్లైన్ సేల్ చేసే వాళ్ళ దగ్గర కానీ చాలా వీడియోస్లో అయితే చూస్తూ ఉన్నాం. ట్రెండింగ్ అయిన శారీ అన్నమాట ఇదైతే. దీంట్లో కలర్స్ మాత్రం ఇవేనండి. చాలా వరకు ఈ లైట్ గోల్డ్ కలరే ఉంటుంది, క్రీమ్ కలర్ అనమాట. దానిపైన గ్లిట్టర్ ప్రింట్ అయితే వచ్చింది. పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి, నీట్గా ఎలా ఉంటుందో కట్టుకుంటే అని. ఇలా క్రాస్ లైన్ లాగా ఇచ్చారు. అలానే మనకి కట్ వర్క్ అండి, ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అనమాట. కట్ వర్క్ శారీస్ అయితే చాలా ట్రెండ్ అయిపోయినాయి కదా, కట్టుకుంటే కూడా చాలా బాగా నీట్గా ఉంటుందన్నమాట. లైట్ వెయిట్ అండి, శారీ కూడా కట్టుకుంటే కూడా చాలా మెత్తగా ఉంది. దీంట్లో బ్లౌజ్ అయితే ఇదే వచ్చింది కదా, నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్ని ఇలా సెట్ చేసుకున్నాను. ఇందులోకి ఏ బ్లౌజ్ అయినా మనకి మ్యాచ్ అవుతుందండి, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఎక్కువ ప్లెయిన్గా కనిపిస్తుంది కాబట్టి శారీ, ఏదైనా మనం వర్క్ బ్లౌజులు కూడా అలా సెట్ చేసుకోవచ్చు. ఇందులోకి అయితే సపరేట్ పీస్ ఇలా ఇచ్చారు. 80 సెంటీమీటర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. ఇది కట్ వర్క్ వచ్చింది. హ్యాండ్కి అయితే ఇలా అన్నమాట, హ్యాండ్కి అయితే ఇలా వచ్చింది. మిగతా బాడీ పార్ట్ అంతా ఇలా చిన్న చిన్న గోల్డ్ థ్రెడ్తో ఇలా వర్క్ అయితే ఇచ్చారు, ఎంబ్రాయిడింగ్ వర్క్. ఇందులోకి ఇది వచ్చిందన్నమాట. నేను ఇది వేసుకున్నాను. బ్లౌజ్లో మల్టీ కలర్ ఉంది కదా, చాలా చీరల్లోకి అయితే మ్యాచ్ అయ్యేలాగా ఉంటుందండి ఈ బ్లౌజు. ఇలా ఉంటుంది. చూసే ఉంటారు, చాలా వీడియోస్లో చూసే ఉంటారు ఆల్మోస్ట్. దీనికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడానికే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఇంకొంచెం ఒక 2 డేస్ పడుతుందండి నాకైతే అది కొంచెం తెలుసుకోవడానికి. అందుకే లాస్ట్ వీడియోలో నేనైతే లింక్స్ కూడా నేను కోడ్ ఇచ్చానన్నమాట కమ్యూనిటీలో. నేను ఏవైతే ఆర్డర్ పెట్టుకున్నావో అవి ఇమేజెస్ పోస్ట్ చేశానండి. పోస్ట్లో ఉంటుంది కదా మనకి కోడ్, ఈజీగా మనం మీషోలోకి వెళ్ళి ఆ కోడ్ సెర్చ్ చేసామంటే డైరెక్ట్గా మనం ఆ ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళిపోతాము. అది కూడా ఏ ఇబ్బంది ఉండదు. కానీ ముందు వీడియోస్లో లింక్ షేర్ చేస్తాను, అలా అయితే ఇంకా కొంచెం షాపింగ్ చేసే వాళ్ళకి ఈజీ అవుతుంది. కాబట్టి ఇంకొక 2-3 డేస్ అండి వెయిటింగ్. కొంచెం అయితే డౌట్ ఉంది, ఆ డౌట్ కూడా క్లియర్ చేసుకొని పెట్టేద్దాం అన్నట్లు. లింక్ కొన్ని షేర్ కావట్లేదు, కొన్ని అవుతున్నాయి. అందుకే కమ్యూనిటీలో పెట్టేశాను, పోస్ట్ చేశాను. చూడండి, ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళి హ్యాపీగా షాపింగ్ చేయండి. నెక్స్ట్ అయితే ఒక 3 బ్లౌజెస్ పెట్టానండి, చాలా బాగా వచ్చాయి, బాగా నచ్చాయి కూడా నాకైతే. నేనైతే కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్కువగానే పెట్టింటాను సైజెస్, ఎందుకంటే నాకు టైలరింగ్ వచ్చి ఇంట్లో మిషన్ ఉంది కాబట్టి నేను స్టిచ్ చేసుకుంటాను అన్నమాట. లోపల క్లాత్ ఉందనుకోండి స్టిచ్ చేసుకోగలను కాబట్టి నేను 38 పెట్టుకున్నాను. మామూలుగా నా బ్లౌజ్ అయితే 36-34 పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను 38 పెట్టుకున్నాను అన్నమాట. రెడీమేడ్ బ్లౌజ్ కదా, మళ్ళీ ఎలా వస్తుందో అన్నట్టుగా. ఇదండి, చాలా బాగుంది బ్లౌజ్ అయితే. హ్యాండ్కి అయితే ఇలా గోల్డ్ కలర్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు, కట్ వర్క్ లాగా. క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి. ఇది స్కై బ్లూ అండి, కలర్ వచ్చేసి గోల్డ్ కలర్. ఇలా వర్క్ అయితే కట్ వర్క్ మోడల్ ఇచ్చేసారు. బ్లౌజ్ పార్ట్ అంతా, బాడీ పార్ట్ అంతా చిన్న చిన్న లీఫ్ అన్నమాట, లీవ్స్ ఇచ్చారన్న. ప్లీస్ కట్తో చాలా బాగా వచ్చింది. నెక్కి అయితే రాలేదండి. ఇప్పుడు చాలా వరకు నెక్ కూడా అవసరం లేదనుకుంటాను. చాలామంది లేడీస్ అయితే హెయిర్ లీవ్ చేసుకోవడమే అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా మనకి వెనకాల ఉన్నా లేకపోయినా అడ్జస్ట్ అవుతుంది. హ్యాండ్స్కే కదా మనకి మెయిన్ లుక్ పార్ట్ అంటే హ్యాండ్ అన్నమాట. వర్క్ వచ్చేసి చాలా బాగుందండి ఈ బ్లౌజ్ కూడా. నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి, రేట్ ఏంటన్నది. ఇది బాగా సిల్క్ క్లాత్లో, పట్టు సిల్క్ క్లాత్లో వచ్చింది. ఇదైతే
హ్యాండ్ అయితే ఇలా ఉంది చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి షాపింగ్ చేయొచ్చు హ్యాపీగా. నేనైతే పిన్ టు పిన్ ఎలా ఉందో అలానే రివ్యూ అయితే చెప్తున్నానండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియో లాస్ట్ దాకా చూసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇచ్చినట్లయితే కొంచెం వీడియో మూవ్ అవుతుందండి, కొత్త వాళ్ళకు కూడా వెళ్ళే అవకాశం యూట్యూబ్ అనేది ఛాన్స్ ఉంటుందన్నమాట. మాకైతే లైక్స్ ఎక్కువ వస్తాయి వీడియో కింద, కాబట్టి మీకైతే ఏ రకంగా నష్టం అయితే ఉండదు. ప్లీజ్ లైక్ చేయండి, మీకు నచ్చింది అనిపిస్తే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. చాలామంది మనకి ఎలా ఉంటుందో డౌట్స్తోన కొంటూ ఉన్నామన్నమాట. కాబట్టి నేను చూపించిన వీడియోస్లో చూపించిన ఐటమ్స్ ఎలా ఉన్నాయో అవే చెప్తానండి. అన్నీ నేను వీడియో కోసం అంటే బాగాలేనివి కూడా బాగున్నాయని చెప్పడం అయితే జరగదు. ట్రస్ట్గా నేను ఎలా ఉన్నాయో అవే చెప్పాలనుకోనే నేను కాన్సెప్ట్తోనే వచ్చానండి. నేను వీడియోస్లోకి నేను మీషో ఐటమ్స్ ప్రొడక్ట్స్ ఏవైనా తెప్పించి మీకైతే రివ్యూ చూపించాలని అనుకున్నాను. ఇప్పటి నుంచి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా. మీకు ఏమైనా డౌట్స్ ఉండి ఇలాంటివి తెప్పించండి సమీరా, డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ జ్యువెలరీ కానీ మీ షోలో యాక్సెస్ ఏ ఉన్నాయో అవన్నీ ఏవి ఇంట్రెస్ట్ ఉన్నాయో అవి పెట్టండి. మీకు ఏవి చూపించాలంటే అవి నేనైతే రేటింగ్ చూసి దాని డీటెయిల్స్ కనుక్కొని నేనైతే ఆర్డర్ పెట్టి ఇంటికి తెప్పించి మీకైతే కష్టపడి వీడియో చేసి నేను పోస్ట్ చేస్తాను. కాబట్టి హ్యాపీగా ఇంట్లో నా వీడియోస్ చూస్తూ మీరైతే హ్యాపీ షాపింగ్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండి. కాబట్టి ఇంత కష్టపడి డీటెయిల్గా మీకైతే అన్నీ చెప్తున్నాను కాబట్టి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇదండి వెనకాల ఇలా థ్రెడ్ కూడా మనకి ఆ పట్టు క్లాత్తోనే స్టిచ్ చేశారు. ఇలా బెల్ కూడా క్లాత్తోనే ఇచ్చారన్నమాట. దీని కాస్ట్ అంతా వచ్చేసి ఫోటో మా పక్కన యాడ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అండి. మనకి ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయ్యాయి కదా, చాలా బాగుంది. కలర్ అయితే టమాటా రెడ్ లాగా కలర్ భలే నచ్చేసిందండి నాకు. మనకు ఇమేజెస్లో చూసే కంటే రియల్గా అంటే చాలా 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 బాగుంది. లైట్ ఎల్లో వైట్ కాంబినేషన్తో రెడ్ కలర్ పైన ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే చేశారు. జెర్రీ థ్రెడ్ అయితే కాదండి, మనకి లైలన్ థ్రెడ్ ఉంటుంది కదా అలాంటి థ్రెడ్తో. క్లాత్ వచ్చేసి కాటన్ క్లాత్ అండి, ఇది స్మూత్గా ఉందన్నమాట. బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇవి ఎల్బో హ్యాండ్, ఫ్రంట్లో కటోరీ కట్ ఉంటుంది కదా ఆ కట్తో మనకైతే బ్లౌజ్ స్టిచ్ చేశారు. మామూలుగా ఓపెన్ కూడా ఫ్రంట్లోనే ఉందన్నమాట. నీట్గా మనం బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేసుకుంటామో క్రాస్ బెల్ట్ పెట్టి కటోరా కటింగ్తో చేశారు. ముందు ఫ్రంట్ ఓపెన్ ఉందండి, దీనికి కూడా థ్రెడ్ ఇచ్చారు. ఇలా చిన్నగా బెల్ ఇచ్చేసారన్నమాట కింద. ఇది కూడా చాలా కాటన్ శారీస్లోకి అలా మనం బాగా సెట్ అయితే మ్యాచ్ చేసుకోవచ్చు. హ్యాండ్ చూడండి ఇలా లైన్ ఇచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట, కట్ వర్క్ వచ్చింది. ఇది కూడా హ్యాండ్ పెట్టి చూపిస్తాను ఎలా ఉంటుందో. ఈ ఆన్లైన్ షాపింగ్ వచ్చిన తర్వాత నేను కూడా అసలు బయటికి వెళ్ళి నేను షాపింగే చేయట్లేదండి. ఎందుకు, ఇంకా మనకెందుకు అవసరం లేదు కదా, హ్యాపీగా ఇంట్లో ఉండే మనం అన్నీ నచ్చినవి విష్ లిస్ట్లో పెట్టుకొని మనకి మనీ ఉన్నప్పుడు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది చూడండి. హ్యాండ్ వచ్చేసి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కదండి ఈ నెక్ అయితే. వీ నెక్ బాగా ట్రెండింగ్లో నడుస్తుంది అన్నమాట. డ్రెస్సెస్కైనా బ్లౌజెస్కైనా ఈ నెక్ చాలా చూస్తూనే ఉంటాము. నెక్ కూడా ఇలా కట్ వర్క్ ఇచ్చారు. ఇది ఒకటండి. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, మనకి డైలీ యూజ్ లాగా కూడా మనం వర్క్ చేసే ఉమెన్స్కి చాలా బాగుంటుంది. టీచర్స్కైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా ఇది చాలా బాగుంటుంది. కాటన్ అన్నమాట, స్మూత్ కాటన్, చాలా బాగా మెత్తగా ఉంది క్లాత్ కూడా. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి బ్లౌజ్ అండి. ఇది చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. మోడల్ అయితే ఈ మోడల్ చాలా బాగా నచ్చింది అన్నమాట. కానీ సైజు కొంచెం సరిపోలేదు. మామూలుగా ఈ శారీస్లోకి ఇది వేసుకొనే చూపిద్దాం అనుకున్నాను. ఇది 36 ఉన్నిందండి సైజ్ అయితే, కానీ నాకైతే కొంచెం టైట్ అనిపించింది. కానీ నచ్చిందండి, మా చిన్నీకి వస్తుందని అలానే ఉంచేస్తాను. ఈ మోడల్ బాగా నచ్చింది. మనకి ప్యాడ్స్ ఉన్నాయి, అవసరం లేని వాళ్ళు ప్యాడ్స్ తీసేసి
మంచిగా సెట్ చేసుకోవచ్చు. ఇదైతే బ్యాక్ హుక్స్ వచ్చింది. హుక్స్ కూడా బాగా ఇచ్చారండి. మనం టైలరింగ్ చేయించుకుంటే థ్రెడ్స్తో మనకి ఇలాంటి కాజాలు వేస్తారు కదా హుక్స్ పెట్టుకోవడానికి. నీట్గా వీళ్ళైతే స్టీల్వే ఇచ్చారు. నీట్గా స్టిచ్ చేశారు. ఫినిషింగ్ కూడా లోపల ఇలా జిగ్జాగ్ లాగా మనకి ఓవర్లాక్ కూడా వచ్చింది. ఓపెన్ అయ్యి మనకి ఏదైనా పోతుంది అనడానికి కూడా లేదు. ఖర్చు అండి మెయిన్ ఇక్కడ ఉంది. మామూలుగా ఇంత ఖర్చు వచ్చిందన్నమాట. మనకి లూజ్ కానీ అడ్జస్ట్ మనం చేసుకోవచ్చు. మిగతా వాటికి కూడా చూద్దాం. లోపల క్లాత్ ఎంత ఉందనేది చాలా బాగా వచ్చిందండి. దీనిలో కూడా సుమారుగా 1.5-2 ఇంచెస్ దాకా మనకైతే ఖర్చుకైతే ఇచ్చారు. ఇలా ఉంటే బెస్ట్ అండి. మనకు మళ్ళీ రిటర్న్ ఎక్స్చేంజ్ పెట్టకుండా మనమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా బఫ్ హ్యాండ్స్ ఇచ్చి కింద అయితే ఇలా అండి. ఇలా ఫ్లవర్ కాన్సెప్ట్తో ప్యాచెస్ వేసి బ్లౌజ్ అయితే ఇలా సెట్ చేశారు. ఇది కూడా కటోరీ మోడల్ అనుకుంటాను. ఇది డ్రెస్సెస్ పై కూడా ఫ్రంట్లో ఇలాంటి మోడల్స్ చూసామండి. చాలా వరకు చూస్తూనే ఉంటాము. ఇదండి, ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. కొంచెం టైట్ అనిపించింది, అందుకనే వేసుకోలేదండి. ఇలా ఉంది. ఫ్రిల్స్ బాగా వచ్చాయండి. చూడడానికి ఊకే అలా పెట్టామా లేదన్నట్టుగా కాకుండా ఫ్రిల్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. దీనికి సుమారుగా క్లాత్ అయితే ఖర్చు అయి ఉంటుంది. 1 మీటర్ పైగానే ఖర్చు అయి ఉంటుందండి కుట్టడానికి. మనీ వర్త్ అనిపించింది నాకైతే. విత్ లైనింగ్తో వచ్చింది ఇది బ్లౌజు. లైనింగ్ కూడా ఇచ్చారన్నమాట. లైనింగ్తోనే ఉంది బ్లౌజ్ అయితే. బాగుంది కదా. ఈ బ్లౌజ్ కూడా చాలా చీరల్లోకి అయితే మ్యాచ్ అవుతుంది. చాలా బాగుంది అనిపించింది. పిల్లలకి లంగా ఓణీలేకైనా శారీస్లేకైనా చాలా బాగుంటుందండి. ఇది కూడా పిక్ అయితే కమ్యూనిటీలో ఇస్తాను చూడండి. నచ్చిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకొని ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ అండి. ఇది చాలా రోజులైంది. చాలా రోజులు అంటే ఒక 10 డేస్ అయి ఉంటుంది. ఇది ఇంటికి వచ్చేసి కూడా మంచి కాటన్తోనే మనకైతే సింగిల్ పీస్ టాప్ అన్నమాట. మనకి చాలా లో బడ్జెట్లో చాలా మంచి కుర్తీ అయితే వచ్చిందండి నాకైతే. టాప్ అయితే హ్యాండ్ అయితే ఇలా ఎల్బో హ్యాండ్ అయితే ఇచ్చారు. కాలర్ నెక్ ఉంది ఇలా. ఈ నెక్ చాలా బాగా నచ్చిందండి. వేసుకుంటే కరెక్ట్ ఫిట్గా ఉందన్నమాట. ఎక్సెల్ పెట్టుకున్నాను నేనైతే. ఇది మంచి 3 కలర్స్ అయితే 3-4 కలర్స్ ఉన్నాయి. మనకి వైట్, బ్లూ ఉంది, పింక్ ఉంది, చాలా ఉన్నాయండి కలర్స్ అయితే. ఏ కలర్తోనైనా కాంబినేషన్ మనం లెగ్గింగ్ వేసుకొని మనమైతే సెట్ చేసుకోవచ్చు. ఇది నీ లెంత్ టాప్ అన్నమాట. డైలీ వేర్ కానీ చాలా బాగుంటుంది. ఇలా క్లాత్ వచ్చేసి కాటన్ అండి. ఇది కూడా పిక్ అయితే పక్కన ఇస్తాను. అలానే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానండి పిక్ అయితే. అందులో మనకి కోడ్ కొంచెం కనిపించడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈసారికి కమ్యూనిటీలోనే చెక్ చేయండి. కోడ్ వచ్చేసి ఆ కోడ్ మనం మీషోలో వెళ్ళి సెర్చ్ చేసామంటే డైరెక్ట్గా మనం ఈ డ్రెస్సెస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. మనం ఏదైతే పిక్లో కోడ్ సెర్చ్ చేస్తామో అక్కడికైతే వెళ్ళిపోతామండి. నచ్చితే ఆర్డర్ పెట్టుకోవడానికి ఈజీ అవుతుందన్నమాట. మనకి లెంత్ కూడా ఫ్రిల్ ఈ గోల్ చాలా బాగా వచ్చింది. ఇంత ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి టాప్ డ్రెస్ అండి. సెట్ 2 పీస్ సెట్ అన్నమాట. ఇది లాస్ట్ వన్ చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి. ఇది జెంట్స్ షర్ట్స్కి కాలర్ ఉంటాయి కదా, ఆ కాలర్ నెక్. ఫస్ట్ టైం ట్రై చేద్దామని తీసుకున్నాను. ఆరెంజ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది. డైరెక్ట్గా కలర్ అయితే ఇది ప్రిన్స్ కట్తో వచ్చింది టాప్ అయితే. ఇది మనకి టోటల్గా ఏ కట్ కుర్తీస్ అంటారు కదా, ఏ కట్ కుర్తీస్ అండి ఇవైతే. హ్యాండ్ వచ్చేసి మనకి 3/4 వచ్చింది. అంటే మోచేతుల కంటే కిందిగా ఉంటుంది. పక్కన యాడ్ చేస్తాను చూడండి చిన్న వీడియో క్లిప్పింగ్. చాలా బాగా అనిపించింది. ఫ్రంట్లో కొంచెం పైకి ఉంది,
బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం కిందికి ఉందన్నమాట. ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లోకి ప్యాంట్ కూడా మనకి ఫ్రీగా చాలా మంచిగా అయితే స్ట్రైట్ ప్యాంట్ ఇచ్చారు. బెల్ట్ అయితే ఇలా ఎలాస్టిక్ కంఫర్ట్గా ఉండేలాగా ఎలాస్టిక్ ఇచ్చారు. మనకి ఈ లూజ్ కూడా మంచిగా ఉందండి. ఇలా సేమ్ అన్నమాట, సేమ్ మ్యాచింగ్తో టాపు అండ్ బాటమ్ అండి. ఇది కూడా లుక్ చూడడానికి బాగుంటుంది. మెయిన్గా మనకైతే జర్నీ పర్పస్ అయితే చాలా బాగుంటుంది. ఇంకొక విషయం, ఈ కాలర్ నెక్ బాగా నచ్చిందండి నాకు. కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మనం డైలీ యూజ్ చేసే కుర్తీస్ కంటే ఇది డిఫరెంట్గా అనిపించింది. ఫినిషింగ్ అంతా నీట్గా కూర్చుంది అన్నమాట. ప్రిన్స్ కట్ అందరికీ తెలిసిందే కదా, ప్రిన్స్ కట్ టాప్స్ చాలా బాగా నీట్గా ఉంటుందన్నమాట. మనకి చూడడానికి షేప్ నీట్గా కనిపిస్తుందండి. ఎవరికైనా కూడా ప్రిన్స్ కట్ మోడల్ చాలా బాగుంటుంది. అందులో ఇది ఏ కట్ మోడల్ అన్నమాట. ఏ కట్ మోడల్ అంటే ఇలా కింద వచ్చేసి కొంచెం లూజ్ ఉంటుంది, సైడ్ కట్ ఉండదు. మనకి ఇక్కడ పైన కొంచెం ఫినిషింగ్ నీట్గా టైట్గా ఉంటుందన్నమాట. చూడండి పిక్లో మీకే అర్థమవుతుంది. ఫైనల్గా వచ్చేసి ఒక జ్యువెలరీ పీస్ అండి. నేను లాస్ట్ టైం 5 పీసెస్ చూపించాను కదా, అప్పుడే పెట్టాను దీన్ని కూడా. కానీ ఇది కొంచెం లేట్గా వచ్చింది కాబట్టి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుందండి. జ్యువెలరీ వచ్చేసి ఇలా చిన్న బాక్స్లో ఇచ్చారు, చాలా బాగుంది. మనం సిల్వర్ జెర్రీ శారీస్ కూడా చాలా యూజ్ చేస్తున్నాం కదా ఇప్పుడు. జెర్రీ శారీస్లోకి చాలా బాగుంటుందండి. పిల్లలకైనా డ్రెస్లోకి, లాంగ్ ఫ్రాక్స్లోకి కూడా బాగుంటుంది. ఇలా చూడండి, క్లోజప్ లుక్లో చూపిస్తున్నాను. వేసుకొని కూడా చూపిస్తానండి దగ్గరగా. ఇవన్నీ పూసలండి, సిల్వర్ పూసలతో మన హ్యాండ్ వర్క్, ఇదంతా హ్యాండ్ వర్కే మనకి థ్రెడ్తో. అది కూడా ఒక డిజైన్ లాగా కుట్టారు. మిడిల్లో ఇలాంటి లాకెట్ వచ్చింది. గ్రీన్ చిన్న స్టోన్, కింద అయితే ఫ్లవర్కి రెడ్ స్టోన్ ఇచ్చారు. నేను కట్టుకున్న చీరకి మ్యాచ్ అవుతుంది అనుకుంటాను. వేసుకొని చూపిస్తానండి. ఇదండి వీడియో వచ్చేసి నచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి చెప్తున్నాను, వీడియోని లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేషన్లో పెట్టుకుంటే నేను ఇలాంటి వీడియోస్ ఏవి పోస్ట్ చేసినా మీకైతే వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. మీరైతే ఏ వీడియోస్ మిస్ కాకుండా చూసేయచ్చండి. ఇంకొకటి, మనం అలా బెల్ బటన్ని యాక్టివేషన్లో పెట్టుకుంటే వెంటనే చూస్తారు కదా. మామూలుగా చాలామంది సర్చ్లో వెళ్ళి చూస్తూ ఉంటారు. అలా వెళ్ళి చూస్తే ఏవైనా ఐటమ్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవడానికి లేట్ అవుతుంది కదా. మనకు ఒక్కొక్కసారి మంచిగా ఉన్న ఐటమ్స్ అయితే సోల్డ్ అవుట్ అయ్యేలా ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. అందుకనే వీడియోని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ని యాక్టివేషన్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కాబట్టి అలా చేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.